why they should consider they should prepare for GLA University admission. లిమిటేషన్ క్లాస్ రూమ్లో ఓన్లీ 30 మంది మాత్రమే ఉండి మన ఎడ్యుకేషన్ అనేది కండక్ట్ చేస్తాం. సో 100% ప్లేస్మెంట్ గ్యారంటీ ఇస్తున్నారు GLA యూనివర్సిటీలో. ప్లేస్మెంట్ సపోర్ట్ ఇవ్వగలుగుతున్నాం అంటే డే 1 నుంచి ఆ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడం. సో అవర్ మెయిన్ పాయింట్ ఏంటంటే డే 1 నుంచి స్టూడెంట్కి ఓన్లీ టెక్నికల్ నాలెడ్జ్ ఇవ్వడమే కాకుండా ఈ స్టేజ్ ఫియర్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మేము వర్కౌట్ చేస్తున్నాం అనమాట. శ్రీకాంత్ గారు, నమ్మలేని విషయం, మీకు చాలా మంచి స్కాలర్షిప్స్ ఉన్నాయని చెప్పి GLA ప్రతి ఒక్క స్టూడెంట్కి ఫినాన్షియల్ బర్డెన్ లేకుండా చూడాలనేది మాకున్న పాయింట్ అండి. సో వాళ్ళకి JEE మెయిన్స్ పర్సెంటైల్ బేస్ చేసుకుని అండ్ అలానే ఇంటర్మీడియట్ IP మార్క్స్ బేస్ చేసుకుని అప్ టు 90% వరకు వాళ్ళకి మన స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. అడ్మిషన్ సీజన్ దగ్గర పడినప్పుడు సరైన యూనివర్సిటీ ఏది అని అందరూ వెతుకుంటూ ఉంటారు. ఆబ్వియస్లీ ఇంజనీరింగ్ చదవాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు పేరెంట్స్ కి, స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం స్కిల్ రెడీ ఇండస్ట్రీ కోసం, స్టూడెంట్స్ కోసం చూస్తున్నారు కాబట్టి మరి మన అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అండ్ యూనివర్సిటీ ఎంతవరకు కౌంట్ అవుతాయని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనకి GLA యూనివర్సిటీ ఈసారి మళ్ళీ చాలా ఇండస్ట్రీ రెడీ బీటెక్ కోర్సెస్ తో పాటు ఇతర డిగ్రీ ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తుంది. మనతో పాటు సౌత్ జోనల్ హెడ్ లక్ష్మీకాంత్ పొట్నూర్ గారు ఉన్నారు. GLA యూనివర్సిటీ మెయిన్ బ్రాంచ్ మనకు తెలుసు మధురాలో అండ్ అలాగే నోయిడాలో ఉంది. సో పిల్లలు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ చదువుకోవడానికి బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్ లో అన్ని సమకూర్చారు మన తెలుగు వారే. లక్ష్మీకాంత్ గారు, హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఎప్పుడు సార్ అడ్మిషన్స్ సీజన్ అనేది ఏంటంటే లైక్ వీ వోంట్ టేక్ బల్క్ అడ్మిషన్స్ అండి, వీ షుడ్ హ్యావ్ ఓన్లీ లిమిటెడ్ అడ్మిషన్స్. సో మనకి వచ్చేసరికి అంటే ఆల్మోస్ట్ వీఆర్ కంప్లీటింగ్ ద అడ్మిషన్స్. సో ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్తున్నాం. ఓకే, ఏమేమి కోర్సెస్ ఉన్నాయి మీ దగ్గర అసలు? సో బేసిక్ గా మనకి ఫ్యూచర్ రెడీ కోర్సెస్ కింద మనం మాట్లాడుకోవాలనుకుంటే బీటెక్ CSC విత్ AIML వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ లో ఒక 120 సీట్స్ ఇస్తున్నామండి. ఓకే. అండ్ అలానే మనకి బీటెక్ విత్ CSC విత్ 7 డిఫరెంట్ స్పెషలైజేషన్స్, దాంట్లో మనం వచ్చేసరికి ఒక 300 సీట్స్ అన్న మనం ఇస్తున్నాము. అండ్ అలానే ECSC ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అంటే 50% ECE అండ్ 50% CSCతో 60 సీట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ అలానే BBA ఒక 60 సీట్స్ ఇస్తున్నాము. MBA విత్ AI వచ్చేసరికి మనం ఒక 120 సీట్స్ ఇస్తున్నాము. అండ్ MCA విత్ AI వచ్చేసరికి ఒక 120 సీట్స్ ఇస్తున్నాము అండి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్ ది కోర్సెస్ గ్రేటర్ నోయిడాలో వచ్చేసరికి ఫ్యూచర్ రెడీ కోర్సెస్ కింద వీటిని మనం ఇస్తున్నాం. అది ఇప్పుడు వరకు ఎన్ని సంవత్సరాల నుంచి GLA యూనివర్సిటీ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తాను? yes it's a 28 years నుంచి యూనివర్సిటీ అనేది ఉందండి. అంటే చాలా బ్యాచెస్ పాస్ అయ్యాయి. yes కానీ కాలక్రమంలో మీరు కోర్స్ కరికులం ని రీడిజైన్ చేస్తూ వచ్చారు. yes కారణం ఏంటండి? సో కైండ్ ఆఫ్ ఏంటంటే వీఆర్ హ్యావింగ్ 51,000 ప్లస్ అల్యూమిని అండి. సో కానీ యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మనకి UGC 2024లో మనకి ఇచ్చిన ఆఫ్ క్యాంపస్ సర్టిఫికేషన్ మనం తీసుకొని సో మనకి గ్రేటర్ నోయిడాలో వచ్చేసరికి ఏంటంటే ఒక ఫ్యూచర్ రెడీ క్యాంపస్ ని స్టార్ట్ చేస్తాం. సో ఏంటి ఫ్యూచర్ రెడీ క్యాంపస్ అంటే ఇట్స్ కంప్లీట్లీ I3 అండి. సో ఇక్కడ ఏదైతే కోర్సెస్ ఉంటాయో దాన్ని కరికులంని డిజైన్ చేసేది ఇండస్ట్రీ, టీచ్ చేసేది ఇండస్ట్రీ, ఇవాల్యుయేట్ చేసేది ఇండస్ట్రీ. ఇట్స్ కంప్లీట్లీ ఏంటంటే 90% అనేది కరికులంని కంప్లీట్గా మనకి ఇండస్ట్రీ వాళ్ళే టీచ్ చేస్తారు, వాళ్ళే డిజైన్ చేస్తారు, వాళ్ళే ఇవాల్యుయేట్ చేస్తారు. ఓన్లీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది 90% ఉంటుంది, 10% మాత్రమే మనం థియరీ పార్ట్ మీద వెళ్తాం అనమాట. సో ఈసారి మరి అడ్మిషన్స్ లో ప్రాసెస్ ఏంటండి? ఒకవేళ విద్యార్థులు MPC BPC ఉండాలా? కొన్ని కాలేజెస్ ఇప్పుడు వేరే అంటే ఇదివరకు MPC మాత్రమే ఇంజనీరింగ్ చేయొచ్చు, కానీ ఇప్పుడు అన్ని కోర్సెస్ అన్ని స్ట్రీమ్స్ వాళ్ళని మ్యాథ్స్ ఉన్నంత వరకు ఇంటిగ్రేట్ చేసుకుంటున్నారు. ఎస్ నో అండి, ఇట్స్ కంప్లీట్గా ఏంటంటే యాజ్ పర్ UGC నామ్స్ మాత్రమే మన అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో అలా ఉన్న వాళ్ళకి మాత్రమే మనం బీటెక్ అడ్మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అండ్ మనకు వచ్చేసరికి ఏంటంటే యాజ్ పర్ UGC గైడ్ లైన్స్ మాత్రమే మన అడ్మిషన్స్ తీసుకుంటాం. సో BPC వాళ్ళకి అయితే మనం బీటెక్ అనేది అడ్మిషన్స్ అనేది చేయలేదు. కానీ ఇంకా ఏమేమి కోర్సెస్ పెట్టారు బీటెక్ కాకుండా? బీటెక్ గురించి డీటెయిల్డ్ గా మాట్లాడారు. సో బీటెక్ కాకుండా మనకు వచ్చేసరికి ఏంటంటే BBA ఉంటుంది, అలానే అగ్రికల్చర్ BSc ఉంటుంది విత్ ICAR అక్రిడిటేషన్ ఉంటుంది, మనకి B Pharmacy ఉంటుంది, M Pharmacy ఉంటుంది. BPC వాళ్ళకి చాలా అనుకూలిస్తాయి. BPC వాళ్ళకి మనం పర్టికులర్ గా తీసుకోవాలనుకుంటే వీఆర్ హ్యావింగ్ అగ్రికల్చర్ BSc అండ్ B Pharmacy అండ్ D Pharmacy. So these are the 3 courses. We are biotechnology and engineering and another BSc biotechnology. These are the 4 courses which are dedicated for completely for the BPC students. So BTech లో మీరు 7 స్ట్రీమ్స్ పెట్టారు. అంటే బీటెక్కే ఒక స్పెషలైజేషన్, దానిలో మళ్ళీ ఇదివరకు CS అని ఉండేది, ఇప్పుడు మనకి రకరకాల బ్రాంచెస్ వచ్చేసాయి. సో ఏమేమి బ్రాంచెస్ పెట్టారు అండ్ స్టూడెంట్స్ కి ఎట్లా అడ్వైస్ ఇస్తారు, ఏది కరెక్ట్ వాళ్ళకని? బేసిక్గా ఏంటంటే ప్రెసెంట్ ఏ అనేది ఇవాల్యుయేట్ అయిన తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్ మనకి కామన్ గా చూసుకుంటే సో స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళకి హ్యూజ్ డిమాండ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ రిక్రూట్మెంట్ మనకు వచ్చింది అనుకోండి, సో దాంట్లో 3 పారామీటర్స్ ఉంటాయి. సో కంప్లీట్గా ఏంటంటే ఏదైనా ఒక స్పెషలైజేషన్, ఏ విత్ సైబర్ సెక్యూరిటీ కానీ, ఏ విత్ మిషన్ లెర్నింగ్ కానీ ఏదైనా ఉంది
ఉందనుకుంటే వాళ్ళకి ప్యాకేజెస్ వచ్చేసరికి 10 to 12 lakhs అనేది ఆఫర్ చేస్తున్నారు. అదే నాన్ టెక్నికల్ వచ్చేసరికి అంటే కైండ్ ఆఫ్ ఓన్లీ కోర్స్ సిఎస్సి చూసుకుంటే రైట్. వాళ్ళకి వచ్చేసరికి మనకు వచ్చేసరికి ఓన్లీ 7 lakhs అనేది ప్యాకేజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అదే నాన్ సిఎస్సి బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి 5.5 lakh మాత్రమే ఆఫర్ అది చేస్తున్నారు. కూడా చాలా ఎక్కువ, బికాస్ చాలా చోట్ల 3 lakhs 4 lakhs నుంచి మొదలు పెడుతున్నారు. సో బట్ వీఆర్ హ్యావింగ్ ఏ డెడికేటెడ్ అండి. వీఆర్ హ్యావింగ్ యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే వీఆర్ టార్గెటింగ్ ఫర్ ద 15 LPA జాబ్ గ్యారంటీ. సో జాబ్ అష్యూరెన్స్ గ్రాడ్యుయేషన్ క్యాంపస్ నుంచి గ్రాడ్యుయేషన్ స్ట్రైట్ గా జాబ్ లోకి వెళ్ళడం 15 lakhs per annum తో 15 వెళ్ళొచ్చు. lakhs per annum అనేది మనం జాబ్ అష్యూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. GLA. దానికి తగ్గట్టుగానే మనం కరికులం డిజైన్ చేసుకున్నాం. సో మైక్రోసాఫ్ట్ పాత్ర చాలా బలంగా ఉండి వాళ్ళకి ఇంటర్న్షిప్స్ అండ్ కరికులం డిజైనింగ్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి ప్లేస్మెంట్స్ లో కూడా మీరు సహకరిస్తారని తెలిసింది. ఇండియాలో మనకు వచ్చేసరికి ఏంటంటే ఇట్స్ ఫస్ట్ మైక్రోసాఫ్ట్ జెన్ఐ క్యాంపస్ అండి. సో మైక్రోసాఫ్ట్కి మనకి ఉన్న ఎంఓఈ ఏంటంటే దే యూస్ టు గివ్ ద కంప్లీట్ సపోర్ట్ అండి. మినిమం నాట్ ఓన్లీ ఫర్ ద ఏఎంఎల్ కోర్స్, అదర్ కోర్సెస్ కూడా వాళ్ళు ఏంటంటే మినిమం 50% కరికులం సపోర్ట్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్లేస్మెంట్ సపోర్ట్ చేస్తారు. అండ్ వాళ్ళు ఫ్యూచరిస్టిక్గా వాళ్ళకి ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో, ఎక్కడైతే వాళ్ళు లైక్ జాబ్స్లో కానీ దీంట్లో అయితే వాళ్ళు రిక్రూట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారో అది జిఎల్ఏ స్టూడెంట్స్ నుంచే స్టార్ట్ చేస్తారు. ఓకే. సో దట్స్ హౌ ఇట్స్ కంప్లీట్లీ ఏంటంటే వాళ్ళ కోర్స్ ఇంటిగ్రేషన్ అంతా కూడా మైక్రోసాఫ్ట్ వాళ్ళే టీచ్ చేసుకుంటారు. సో అయితే ఇంతవరకు గత 28 ఏళ్లలో మీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ చాలా అద్భుతంగా జరిగాయని విన్నాం. సో టెల్ us అసలు ప్రాసెస్ ఎట్లా అయింది, మీరు చాలా గర్వపడే కొన్ని సక్సెస్ స్టోరీస్. ఎస్, కంప్లీట్గా ఏంటంటే అదర్ యూనివర్సిటీస్కి జిఎల్ఏ యూనివర్సిటీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే జిఎల్ఏ యూనివర్సిటీలో డెడికేటెడ్గా ప్లేస్మెంట్ కోసం మాత్రమే 150 members ఉంటారండి. సో ఈ 150 members ఉన్న డిపార్ట్మెంట్ని మనం 3 waysలో మనం డిఫైన్ చేస్తాం అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే జనరల్ మేనేజర్స్ ఉంటారు. సో వాళ్ళ వర్క్ ఏంటంటే ఇస్ కంప్లీట్గా ఉన్న వరల్డ్ వైజ్గా ఉన్న అన్ని కంపెనీస్ నుంచి రిక్రూట్మెంట్కి వాళ్ళు తీసుకొస్తారు. సో దిస్ ఈస్ ద పోర్షన్ ఫర్ ద జనరల్ మేనేజ్ పీపుల్. సో దీన్ని వచ్చేసరికి ఏంటంటే 25 people ఎక్స్పీరియన్స్ పీపుల్ చేస్తారు. అండ్ రిమైనింగ్ పీపుల్ ఏవైతే ఉందో 75 people మనకు వచ్చేసరికి ఏంటంటే దే ఆర్ కంప్లీట్లీ ఇంటు ద ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. సో వాట్ దే యూస్ టు డూ ఏంటంటే ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్ అనే పర్సన్ గూగుల్ అనే ఒక కంపెనీ లేదనుకుంటే ఎక్స్ అనే ఒక కంపెనీని తీసుకొస్తే ఆ కంపెనీలో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి, వాళ్ళకున్న లైక్ లాస్ అండ్ ప్రాఫిట్స్ కానీ లేదనుకుంటే వాళ్ళ ఒక ప్లేస్మెంట్ ఆఫర్ రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళు ఎన్ని రోజులు ఆఫర్ ఇస్తున్నారు. సో ఇలా అన్ని పారామీటర్స్ మీద ఈ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ అనేది వర్కౌట్ చేస్తుంది. సో వర్కౌట్ చేసిన తర్వాత వాళ్ళ పర్టికులర్ డిపార్ట్మెంట్తో వీళ్ళు కనెక్ట్ అయ్యి మనకి ఏవైతే ప్రొఫైల్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి రిక్వైర్మెంట్ 10 people ఉందనుకోండి, సో వాటిని ఒక 20 members తీసుకెళ్లేటట్టు వాళ్ళని మౌల్డ్ చేయడం కానీ అదంతా కూడా ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ తీసుకుంటుంది. సో ఇంకొక డిపార్ట్మెంట్ ఉంటుంది దట్ ఈస్ అ కంప్లీట్లీ పర్సనాలిటీ డెవలప్మెంట్. సో ఇదేంటంటే డే 1 నుంచి వీళ్ళు ఇన్కార్పొరేట్ అవుతారు. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ కార్పొరేట్ ట్రైనర్స్. సో వీళ్ళు ఏంటంటే స్టూడెంట్స్కి కావాల్సిన కమ్యూనికేషన్ కానీ జేడీ కానీ గ్రూప్ డిస్కషన్స్ కానీ దీని మీద వీళ్ళు ట్రైన్ చేస్తూ ఉంటారు. సో డెడికేటెడ్గా ఒక 150 members మనకి ప్లేస్మెంట్లో ఉండడం వల్ల ప్లేస్మెంట్స్ని మేము ఇంత స్ట్రాంగ్గా మేము డెలివర్ చేయగలుగుతున్నాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే ఇండియాలో ఉన్న ఏ యూనివర్సిటీ మీరు తీసుకున్నా సరే హెడ్ ఆఫ్ ది ప్లేస్మెంట్స్ వచ్చేసరికి ఒక కన్సర్న్ పర్సన్ ఎవరైనా చూస్తారు. కానీ జిఎల్ఏలో ఉన్న బెస్ట్ బ్యూటీ ఏంటంటే హెడ్ ఆఫ్ ది ప్లేస్మెంట్స్ అంటే ప్లేస్మెంట్స్ అన్ని కూడా హోల్డ్ చేసేది హానరబుల్ CEO సార్ ఆఫ్ ది యూనివర్సిటీ. హిస్ నేమ్ ఇస్ మిస్టర్ నీరజ్ అగర్వాల్ సార్. సో ఓనర్ ఆఫ్ ది యూనివర్సిటీ డైరెక్ట్గా ప్లేస్మెంట్స్లో పార్ట్ అవుతారు. అండ్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ కంపెనీకి ఆయన పర్సనల్గా విజిట్ చేస్తారు. విజిట్ చేసి కంపెనీస్తో కనెక్ట్ని మెయింటైన్ చేయడం వల్ల జిఎల్ఏ ఈజ్ నోన్ యాజ్ కంప్లీట్లీ ఫర్ ద ప్లేస్మెంట్. 100% ప్లేస్మెంట్ గ్యారంటీ Yes, ఇస్తున్నారు obviously. జిఎల్ఏ యూనివర్సిటీలో, ముఖ్యంగా బీటెక్ కోర్సెస్ చేస్తే. ఎస్ అండి. Yeah. బీటెక్ స్టూడెంట్స్కి ఏంటంటే 100% మనం ఏంటంటే ప్లేస్మెంట్ సపోర్ట్ ఇవ్వగలుగుతున్నాం అంటే డే 1 నుంచి ఆ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడం వల్ల. మీ అడ్మిషన్ ప్రాసెస్ లో ఆఫ్ కోర్స్ మీరు చెప్పారు ఇంటర్వ్యూ అండ్ రిటర్న్ టెస్ట్ ఉంటుందని చెప్పి. ఇది కష్టతరంగా ఉంటుందా? మామూలుగా మనకి ఇదివరకు ఇంజనీరింగ్ అంటే అందరికీ తెలుసు, ఒక టైంలో అది ఎంసెట్, తర్వాత మనకి జేఈ మెయిన్స్ ఇవన్నీ వస్తున్నాయి. అవి కాకుండా బిట్స్ అట్లు ఉంటాయి. అలాగా జిఎల్ఏ యూనివర్సిటీకి ఎలాంటి ఎంట్రన్స్లు ఉంటాయి, ఎంత టఫ్ గా ఉంటాయి అవి? బేసిక్గా మన ప్యాటర్న్ వచ్చేసరికి ఏంటంటే జిఎల్ఈఈటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. ఇట్స్ కంప్లీట్లీ సిమిలర్ టు ద జేఈ మెయిన్స్ ప్యాటర్న్లోనే ఉంటుంది. సో 90 marks ఉంటాయి, సేమ్ అదే ప్యాటర్న్లో ఉంటుంది. సో జిఎల్ఈఈటీ క్లియర్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తాం. మనకి ఎవరైతే మీకు చెప్పినట్టు ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్లో కార్పొరేట్ ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఒక 100 marksకి మన ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తాం. ఏం చూస్తారు అప్పుడు ఇంటర్వ్యూలో? సో బేసిక్గా ఈ 100 marksని మనం ఎలా ప్రీ డిఫైన్ చేసుకున్నామంటే వాళ్ళకున్న ప్రెజెన్స్, వాళ్ళు ఎలా ప్రెజెన్స్ చేసుకుంటున్నారు అనే దాని మీద ఒక 40 marks ఉంటాయి. అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఇమేజ్ కన్సల్టెన్సీ ఉంటుంది. అంటే కైండ్ ఆఫ్ ఎంత ఒబీడియంట్గా వాళ్ళకి వచ్చే జనరలైజ్డ్ క్వశ్చన్స్ని వాళ్ళు ఎలా తీసుకొని ఎంత కంపోజ్డ్గా ఆన్సర్ చేయగలుగుతున్నారు అనేది. అండ్ అలానే మనకి ఇంకొక 40 marks వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకున్న కమ్యూనికేషన్ చెక్ చేస్తారు. సో దాదాపు మీరే బెస్ట్ని ఏరేసుకుంటున్నారు. ఎస్. సో కంప్లీట్గా ఏంటంటే ఎవరైతే ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ
MCQ ఈ రెండింటిని క్లియర్ చేసుకుంటున్నారో దే విల్ గెట్ అడ్మిషన్ ఇంటు ద GLA Greater Noida. లక్ష్మీకాంత్ గారు, నమ్మలేని విషయం, మీకు చాలా మంచి స్కాలర్షిప్స్ ఉన్నాయని చెప్పి GLA యూనివర్సిటీలో. ఎలాంటి స్కాలర్షిప్స్, ఎవరు ఎలిజిబుల్? సో ద కైండ్ ఆఫ్ ఏంటంటే GLA యూనివర్సిటీ ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఫినాన్షియల్ బర్డెన్ లేకుండా చూడాలనేది మాకున్న పాయింట్ అండి. సో వాళ్ళకి JEE మెయిన్స్ పర్సంటైల్ బేస్ చేసుకొని అండ్ అలానే ఇంటర్మీడియట్ IP మార్క్స్ బేస్ చేసుకొని అప్ టు 90% వరకు వాళ్ళకి మన స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో JEE మెయిన్స్లో ఎవరికైనా మోర్ దెన్ 95% ఉందనుకుంటే వాళ్ళకి ట్యూషన్ ఫీలో 90% అనేది వే ఆఫ్ చేస్తున్నాం. అండ్ అలానే 90% కన్నా అబవ్ ఉన్న వాళ్ళకి 75% వే ఆఫ్ చేస్తున్నాం. అండ్ 85% కన్నా అబవ్ ఉన్న వాళ్ళకి 25% వే ఆఫ్ చేస్తున్నాం. అండ్ అలానే ఎవరైనా సరే JEE మెయిన్స్లో వాళ్ళకి స్కాలర్షిప్ రావట్లేదు అనుకుంటే IPని మనం కన్సిడర్ చేస్తామండి. IPలో మనకు వచ్చేసరికి ఏంటంటే మోర్ దెన్ 95% వీ విల్ చెక్ ఓన్లీ PCM, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ మార్క్స్. ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ మార్క్స్లో కానీ మోర్ దెన్ 95% ఉంటే పెర్ ఇయర్కి మనకి 75,000 రూపీస్ అనేది మనం స్కాలర్షిప్ ఇస్తున్నాం. మోర్ దెన్ 90% ఉంటే 50,000 పెర్ ఇయర్ అండ్ మోర్ దెన్ 80 ఉంటే 25,000 పెర్ ఇయర్ అనేది స్కాలర్షిప్ ఇస్తున్నాం. ఇది కూడా కాకుండా మనకి ఏంటంటే ఫినాన్షియల్ ఎయిడ్ స్కాలర్షిప్స్ ఉంటాయి. మనది గవర్నమెంట్ లైక్ ఎఫిలియేటెడ్ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ అవడం వల్ల నేషనల్ స్కాలర్షిప్ స్కీమ్ అని అండ్ అలానే CSR ఫండింగ్ స్కాలర్షిప్ స్కీమ్స్ అని ప్రతి దానికి కూడా మన స్టూడెంట్స్ హ్యాపీగా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ద బెస్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే వీఆర్ హ్యావింగ్ ఏ సిబ్లింగ్ స్కాలర్షిప్. సో వాట్ ఈస్ పర్టికులర్ సిబ్లింగ్ స్కాలర్షిప్ అంటే ఒక ఫ్యామిలీ నుంచి ఓన్ సిస్టర్స్, ఎదర్ విత్ ట్విన్ సిస్టర్స్ అవ్వచ్చు, లేదంటే ఎల్డర్ ఆర్ యంగర్, ఇద్దరు సిస్టర్స్ కానీ ఒకే ఇయర్లో మన యూనివర్సిటీలో నాట్ ఓన్లీ ఫర్ ద బీటెక్, పెద్దమ్మాయి బీటెక్ తీసుకొని సెకండ్ అమ్మాయి డిప్లొమా కానీ, లేదంటే పెద్దమ్మాయి MBA తీసుకొని సెకండ్ అమ్మాయి బీటెక్ కానీ, లేదంటే ఒక అమ్మాయి బీటెక్ ఇంకొక అమ్మాయి అగ్రికల్చర్ BSc కానీ, ఎలా తీసుకున్నా సరే ఒక అమ్మాయి కంప్లీట్ కోర్స్ 4 years ఫీజు కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ అనుకోండి, ఇద్దరు ట్విన్ సిస్టర్స్ అనుకోండి, ఇద్దరికి ఉన్న బీటెక్ ఫీజులో ఒక అమ్మాయి ఫీజుని కంప్లీట్గా కూడా యూనివర్సిటీ పే చేస్తుంది. ఒక అమ్మాయి ఫీజుని మాత్రమే క్యాంపస్కి స్టూడెంట్ పేరెంట్ అనేది పే చేయాలి. బట్ మోస్ట్ ఫ్యాసినేటింగ్ పార్ట్ ఏంటంటే ఇవాళ రోజుల్లో ఇంజనీరింగ్కి పోయిన ఆరాని మళ్ళీ మీరు రివైవ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇండస్ట్రీ రెడీ, స్కిల్ బేస్డ్ ఇండస్ట్రీగా మారింది కాబట్టి ఇప్పుడు స్కిల్కి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తున్నారు. నేను విన్నది ఏంటంటే మీ యూనివర్సిటీలో ఎక్స్ట్రా సబ్జెక్టులు అన్ని మీరు కట్ చేసి పడేసి కేవలం ఏ స్కిల్స్ అయితే కావాలో ఇండస్ట్రీలో అవి మాత్రమే ఫోకస్ చేసి నేర్పిస్తారని. సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు అందరికీ తెలిసిందేనండి, మనకి బీటెక్ ఎవల్యూషన్ అనేది అరౌండ్ చూసుకుంటే మనకి 2000s స్టార్ట్ అయింది. మీరు ఈవెన్ IITస్కి వెళ్ళినా, NITస్కి వెళ్ళినా, ఎనీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడికి వెళ్ళినా సరే టీచింగ్ ప్యాటర్న్ అనేది అక్కడి నుంచే కరికులం అనేది డిజైన్ అయింది. సో బట్ మనం వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్ రెడీ ఈజ్ నథింగ్ బట్ మనకి ఏవైతే ఇండస్ట్రీలో ఇప్పుడు ఏ టూల్స్ అయితే యూజ్ చేస్తున్నారో వాటి మీద వీళ్ళకి ట్రైన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ స్టూడెంట్లో మా బీటెక్ స్టూడెంట్స్ ఎవరికి కూడా కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ ఉండదు. ఎందుకంటే ఫర్ CS స్టూడెంట్ దెర్ ఇస్ నో పాయింట్ ఫర్ ద కెమిస్ట్రీ. సో అండ్ డే 1 ఏంటంటే కంప్లీట్ కరికులం అనేది స్టూడెంట్కి ప్రొవైడ్ చేస్తాం. అంటే ఏ సెమిస్టర్లో ఏ ప్రోగ్రామింగ్ అవుతుంది, ఏ సెమిస్టర్లో ఏది వీళ్ళు డీల్ చేస్తారు, ప్రతి ఒక్క ఐడెంటిఫికేషన్ అనేది స్టూడెంట్కి ఉంటుంది. అండ్ ఏవైతే ఇండస్ట్రీలో యూజ్ చేస్తారో వాటిని మాత్రమే మనం టీచ్ చేస్తాం. అండ్ మీకు స్టార్టింగ్లో నేను మెన్షన్ చేసినట్టు ఏంటంటే అప్ టు 90% లైక్ 90% అనేది మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుందని చెప్పాం కదా. సో దాన్ని బేస్ చేసుకుని అంటే అపార్ట్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్ ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ అనేది మనకు ఉండదు, టెక్నికల్ కమ్యూనికేషన్ అంటాం దాన్ని. సో ఇంగ్లీష్ అనే ఆ టెక్నికల్ కమ్యూనికేషన్ సబ్జెక్ట్ వచ్చేసరికి ఏ పేపర్ అండ్ ఎగ్జామ్ పేపర్ మీద రాస్తే ఉండదన్నమాట. సో కంప్లీట్గా ఏంటంటే వాళ్ళకి బ్లెండెడ్ లెర్నింగ్ ఉంటుంది. అంటే కంప్లీట్గా వాళ్ళు లైక్ గ్రూప్ డిస్కషన్స్ కండక్ట్ చేస్తాము, JDs కండక్ట్ చేస్తాము, వాళ్ళు వచ్చి ఒక పేపర్ ప్రజెంటేషన్ చేస్తారు, దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకి మార్క్స్ ఇస్తారు. అండ్ అలానే మ్యాథమెటిక్స్ కాకుండా ప్రతి సబ్జెక్టుకి కూడా ఒక ల్యాబ్ అనేది ఉంటుంది. సో ల్యాబ్కి 45 మార్క్స్ అనేది మనం అసైన్ చేస్తాం. ఈ ల్యాబ్లో కూడా ఏంటంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఉండేటప్పుడు ఆ ప్రోగ్రామ్ని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసి చేయించాలి. అట్ ద సేమ్ టైం ఏదైతే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నారో వాటిని వాళ్ళు పేపర్ ప్రజెంటేషన్ చేయాలి. అంటే ప్రెజెంటేషన్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు మార్క్స్ ఇస్తారు. సో అవర్ మెయిన్ పాయింట్ ఏంటంటే డే 1 నుంచి స్టూడెంట్కి వాడికి ఓన్లీ టెక్నికల్ నాలెడ్జ్ ఇవ్వడమే కాకుండా ఈ స్టేజ్ ఫియర్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మేము వర్కౌట్ చేస్తున్నాం అనమాట. అంటే ఎస్ ఆబ్వియస్లీ మన ఏపీ అండ్ తెలంగాణ నుంచి వెళ్ళిన స్టూడెంట్స్కి డే 1 ఒక పేపర్ ప్రజెంటేషన్ అనేది టఫ్ అవ్వచ్చు. బట్ రోజు అది చేయడం వల్ల ఒక 3 months అయ్యేసరికి దెర్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ ద పర్టికులర్ స్టూడెంట్. సో ఎప్పుడైతే వాడికి కామ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యాయో హీఈస్ గెటింగ్ ఏ సెక్యూరిటీ ఫర్ హిస్ పర్టికులర్ జాబ్. సో మేము ఫాలో అయ్యే థియరీ ఒకటండి. సో కైండ్ ఆఫ్ ఏంటంటే మనకున్న థింగ్ ఏంటంటే బీటెక్ కంప్లీట్ అయినాక 2 థింగ్స్ ఉంటాయండి, స్కిల్డ్ పర్సన్స్ అండ్ నాన్ స్కిల్డ్ పర్సన్స్. వీ వాంట్స్ టు గివ్ యూ ద ఓన్లీ ద థింగ్ ఏంటంటే స్కిల్లో వాళ్ళని ఎంత అయితే అప్గ్రేడ్ చేస్తున్నామో అట్ ద సేమ్ టైం వాళ్ళకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇంటర్పర్సనల్ స్కిల్స్ కానీ అంతే డెవలప్ చేయడానికి వీ ప్రిపేర్ ద కరికులం ఇన్ దట్ వే. సో డే 1 నుంచే మనకి సమిట్స్లో హ్యాకథాన్స్లో వాళ్ళు అటెండ్ అవుతారు,
ఏ సమిట్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, ఐఐటీస్కి వెళ్ళి హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. ప్రతి దానికి కూడా ఏంటంటే మేము ఒక స్టెప్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం. వీఆర్ క్రియేటింగ్ ఎన్ హార్మనీ వేర్ ద స్టూడెంట్ కెన్ ఎక్స్ప్లోర్ లైక్ ఎనీథింగ్ అండి. 4 years కోర్స్లో మనకి ఇంటర్న్షిప్ ఎంత భాగం ఉంటుందండి? సో ఇంటర్న్షిప్స్ ఆర్ ద మెయిన్. ఏ యూనివర్సిటీ మనం చూసుకున్నా ఫైనల్ ఇయర్లో అనేది ఇంటర్న్షిప్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. బట్ జిఎల్ఏలో వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ నుంచే మనకి ఇంటర్న్షిప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ మేజారిటీ పార్ట్ వచ్చేసరికి మనకి పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయండి. సో ఈ ఇయర్ మనకి చూసుకుంటే ఓన్లీ ఇంటర్న్షిప్ వచ్చేసరికి హైయెస్ట్ పెయిడ్ ఇంటర్న్షిప్ అనేది 19.5 lakh అనేది గోల్డ్ సెగ్మెంట్ కంపెనీ నుంచి వచ్చింది. లైక్ ఇట్స్ అ వరల్డ్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్యాంక్. సో అక్కడ నుంచి మనకి హైయెస్ట్ పెయిడ్ ఇంటర్న్షిప్ వచ్చింది. అండ్ అలానే మన యూనివర్సిటీలో ఉన్న ఇంకొక పెద్ద బెనిఫిట్ ఏంటంటే వాట్ ఎవర్ ద కంపెనీ ఈజ్ కమింగ్. సో ఏ కంపెనీని అయితే మనం రిక్రూట్మెంట్కి తీసుకొస్తున్నామో ప్రతి కంపెనీ కూడా ఇంటర్న్షిప్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. బేస్డ్ ఆన్ దట్ 3 months నుంచి 1 year వరకు 100% అనేది ఇంటర్న్షిప్ ఇవ్వాలి. అండ్ మెజారిటీ 90% వచ్చేసరికి మనకి పెయిడ్ ఇంటర్న్షిప్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఇయర్ మనకి హైయెస్ట్ ప్యాకేజ్ 25-26లో మైక్రోసాఫ్ట్ కంపెనీ నుంచి పీయూష్ వర్మ అనే అబ్బాయికి 60 lakhs అనేది మనకి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చిందండి. అదే స్టూడెంట్కి 15 LPA పెయిడ్ ఇంటర్న్షిప్ వచ్చింది. అండ్ అలానే మన ఇంటిగ్రేషన్ ఎంతలా ఉంటుందని చూసుకోవడానికి మన ఆంధ్ర నుంచి వెళ్ళిన 3 స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్లోనే దే గాట్ ఏ ఇంటర్న్షిప్ ఫ్రమ్ ద టెక్ ల్యాబ్స్ అనే కంపెనీ నుంచి 3 అమ్మాయిలకి పెయిడ్ ఇంటర్న్షిప్ వచ్చింది. అండ్ ఇండియాలో ఉన్న ప్రతి యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన స్టూడెంట్స్ వచ్చేసరికి హ్యాపీగా ఈ June 1st నుంచి లైక్ June and July కంప్లీట్గా వాళ్ళు హాలిడేస్లో ఉంటారు. కానీ మన యూనివర్సిటీలో వచ్చేసరికి June 1st to July 15th వీఆర్ కంప్లీట్లీ కండక్టింగ్ అండ్ బూట్ క్యాంప్. సో ఈ బూట్ క్యాంప్ ఏంటంటే కంప్లీట్గా వాళ్ళ ఇంటర్న్షిప్ కోసం మనం ట్రైన్ చేస్తున్నాం. ఒక కంపెనీతో మనం లైక్ కొలాబరేట్ అయ్యి సో లీడ్ బోర్డ్ అనే ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్ మీద వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే లైక్ ప్రాజెక్ట్ సాల్వింగ్ అన్నీ కూడా దాని మీద చేయించి అండ్ అలానే ఒక ఆఫ్టర్నూన్ సెషన్, మార్నింగ్ సెషన్ అంతా కూడా ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాం. అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ అంతా కూడా వాళ్ళకి ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఈ ట్రైనింగ్ మీద ఇస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఒక 1 hour వచ్చేసరికి మనకి ఈ లైక్ ఇంటర్వ్యూ స్కిల్స్ మీద వాళ్ళని ట్రైన్ చేస్తున్నాం. అంటే వీఆర్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ డే. సో అందరూ కూడా హాలిడేస్లో ఉంటారు. బట్ మన పిల్లలు ఏంటంటే దే ఆర్ కంప్లీట్లీ లైక్ ప్రిపేరింగ్ ఫర్ దేర్ ఇంటర్న్షిప్స్. సో అన్ని విధాలా మీరు అంటే ఇప్పుడు ఇంత అనుకూలంగా పెట్టి మరి ఆబ్వియస్లీ క్యాంపస్ వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా పెట్టుంటారు లక్ష్మీకాంత్ గారు. సో బేసిక్గా ఏంటంటే దిస్ ఈజ్ ఎ క్యాంపస్ అండి. ఇట్స్ కంప్లీట్లీ విత్ ద ఎక్స్పీరియన్సింగ్ ల్యాబ్స్. సో కైండ్ ఆఫ్ ఏంటంటే మనకి ఇండియాలో చూసుకుంటే వీఆర్ హ్యావింగ్ ద వాట్ వీ కెన్ సే ఫస్ట్ క్యాప్జెమినీ ఎక్స్పీరియన్సెస్ సెంటర్. అంటే మన యూనివర్సిటీ లోపలే ఒక 500 members కూర్చొని వర్క్ చేసుకునే ఒక వర్క్ స్పేస్ అనేది క్యాప్జెమినీ అనే కంపెనీ వర్క్ స్పేస్ అనేది మన యూనివర్సిటీలోనే స్టార్ట్ చేశారు. అండ్ అలానే విప్రో అనే కంపెనీకి 120 members కూర్చొని వర్క్ చేసుకునే ఒక వర్క్ స్పేస్ అనేది మన క్యాంపస్లోనే ఉంది. అండ్ అలానే ఇంటెల్ అండ్ NEC కార్పొరేషన్ది సేమ్ 100 seating కెపాసిటీతో మనకి ఇన్సైడ్ ద క్యాంపస్ అనేది మనకి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం స్టార్ట్ చేసాం. అండ్ అలానే మనకి ఈసీ డిపార్ట్మెంట్ నుంచి సిలికాన్ ల్యాబ్స్ అనే ఒక కంపెనీది. సో దే ఆల్సో హ్యావ్ దేర్ పర్టికులర్ వర్క్ స్పేస్ ఇన్ అవర్ యూనివర్సిటీ. అంటే ఇట్స్ కంప్లీట్లీ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఏంటంటే మోడర్న్ క్లాస్ రూమ్స్, ఏసీ థింగ్స్ ఇవన్నీ కూడా పక్కన పెడితే T&D లైక్ ఎక్స్పీరియన్స్ ల్యాబ్స్ మీద మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. దానికి తగ్గట్టుగానే మా పర్టికులర్ స్పేస్ అంతా కూడా మేము క్రియేట్ చేసుకుంటాం. సో దట్స్ హౌ ఇట్ ఈస్ కంప్లీట్లీ గోయింగ్ టు వర్క్ అండి. అండ్ ఎవ్రీ వీక్ వచ్చేసరికి ఆన్ ఎవ్రీ సాటర్డే ద ఇండస్ట్రీ ప్రాక్టీషనర్స్ విల్ కమ్. They will completely make a project with the students and they will every student can personally connect with the industry practitioner. And we are creating a harmony in such a way. అంటే ఎప్పుడైనా ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్లో ఈ 17 years అయిపోయిన ఒక పర్టికులర్ ఏ స్టూడెంట్కైనా మెయిన్ థింగ్ ఏంటంటే డీవియేషనల్ పార్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ద మోటివేషన్ ఈజ్ మచ్ రిక్వైర్డ్. సో ఈ మోటివేషన్ ఏంటంటే మనం ఏదో క్లాసెస్ చెప్పి థింగ్స్ చెప్తే దాన్ని వర్కౌట్ అవుతుందని మేము బిలీవ్ చేస్తాం. సో వాట్ వీ విల్ డూ ఏంటంటే ఎవ్రీ వీకెండ్ ఒక ఇండస్ట్రీ ప్రాక్టీషనర్ వచ్చి వీళ్ళతో తన సక్సెస్ స్టోరీని వీళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు చేసిన ప్రాబ్లమ్స్ని కానీ వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళు యూజ్ చేస్తున్న టూల్స్ని కానీ వాళ్ళతో చెప్పినప్పుడు దే కెన్ డెఫినెట్లీ ఇంప్రూవ్ దెమ్సెల్వ్స్. అట్ ద సేమ్ టైం మనం ఏదైతే ఇంటర్న్షిప్స్ కండక్ట్ చేస్తున్నామో వీళ్ళకి ఇంటర్న్షిప్ అనేది ప్రతి స్టూడెంట్ వాళ్ళ కంపెనీకి వెళ్ళి వర్క్ చేస్తాడు. అది కాబట్టి డైరెక్ట్ గా వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్స్ అని అక్కడే ఇన్ఫాక్ట్ టీమ్ ఎట్లా మేనేజ్ చేయాలి ఇది కూడా డెవలప్ చేసుకుంటారు. ఎంత కాలం ఉంటుందంటారు ఇది? 6 సో బేసిక్ గా థింగ్ అంటే బేస్డ్ ఆన్ ద కంపెనీస్ ప్రొఫైల్ అండి 3 months నుంచి 1 year ఉంటుంది. మనకి ఫైనల్ ఇయర్ బీటెక్ ఫైనల్ ఇయర్ మాత్రం ఏంటంటే 100% పెయిడ్ ఇంటర్న్షిప్ ఇస్తున్నాం. మన దగ్గర బీటెక్ అనేది 4 years ఉండదండి. ఇట్స్ కంప్లీట్లీ ఫైనల్ ఇయర్ అనేది 100% పెయిడ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. 3 years మాత్రమే క్యాంపస్ లో మనకి స్టూడెంట్స్ ఉంటారు అనమాట. సో ఫైనల్ ఇయర్ 100% పెయిడ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. అండ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ కి ఇప్పుడు మీకు చెప్పాను కదా నేను
2-1 నుంచి వాళ్ళకి ఏంటంటే ఇంటర్న్‌షిప్స్‌కి ప్రిపేర్ చేస్తామని 2-1లో కొంతమంది మెంబర్స్ వెళ్తారు. సెలెక్ట్ అయిన ప్యాటర్న్ బట్టి ఇప్పుడు జేపీ మోర్గన్ కోసం ట్రై చేస్తున్నారండి. సో, జేపీ మోర్గన్ కొంతమంది వెళ్తారు. 2-1లో కొంతమంది, 2-2లో కొంతమంది, 3-1లో కొంతమంది, 3-2లో కొంతమంది. సో, వాళ్ళకున్న ఎలిజిబిలిటీ బట్టి వాళ్ళు మూవ్ అవుతా ఉంటారు. బట్ ఫైనల్ ఇయర్‌లో మాత్రం 100% పెయిడ్ ఇంటర్న్‌షిప్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్‌కి మనం ఎష్యూర్ చేస్తున్నాం. అన్ని విధాలా అనుకూలంగా ఉండే జిఎల్ఏ యూనివర్సిటీ అడ్మిషన్స్ ఇప్పుడు మొదలు కాబోతున్నాయి. అంటే ఆల్రెడీ నడుస్తున్నాయి. యెస్ అండి. నడుస్తున్నాయి. సో ఎప్పటి వరకు కట్ ఆఫ్ డేట్ ఉంది సో, లక్ష్మీకాంత్ బేసిక్‌గా గారు? ఏంటంటే మనకి లిమిటెడ్ స్ట్రెంత్ అండి. నేను చెప్పినట్టు ఏంటంటే కాబట్టి ఆ సీట్స్ ఫిల్ అయ్యే ఫెయిల్ వరకే అయ్యేంత ఏదైనా ఉంటుందండి. సరే. సో, బేసిక్‌గా ఏంటంటే రైట్ నౌ వి ఆర్ ఆల్రెడీ డన్ విత్ ద 90% సీట్స్ ఫర్ ద సీఎస్ఈ ఏఎంఎల్. ఓహో. సో, ఆల్మోస్ట్ వచ్చేసరికి మనకి 15 డేస్‌లో ఇంకొక కమింగ్ 15 డేస్‌లో వి ఆర్ గోయింగ్ టు క్లోజ్ అండి. సో, రైట్ నౌ వి ఆర్ హావింగ్ ఎ సీఎస్ఈ అండ్ ఈసీఎస్ఈ సీట్స్ అనేవి మనకి కొంచెం ఒక 30% సీట్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఏఎంఎల్ వచ్చేసరికి 90% సీట్స్ అనేవి అయిపోయినాయండి. అండ్ వి ఆర్ హావింగ్ బీబీఏ అండ్ ఎంబీఏ. తెలుగు విద్యార్థులు ఎంతమంది ఉంటారు సో, లక్ష్మీకాంత్ లాస్ట్ గారు? ఇయర్ వచ్చేసరికి వి ఆర్ హావింగ్ 50 స్టూడెంట్స్ అండి. అండ్ ద మెయిన్ పార్ట్ వచ్చేసరికి వి యూజ్డ్ టు టేక్ ఓన్లీ క్వాలిటీ స్టూడెంట్స్ అండి. సో, ద థింగ్ వచ్చేసరికి 50 మెంబర్స్‌లో జేఈఈ మెయిన్స్‌లో 90-95% వచ్చిన వాళ్ళు మనకి 8 మెంబర్స్ ఉన్నారు. అండ్ 950 మార్క్స్ కన్నా అబోవ్ వచ్చిన స్టూడెంట్స్ అంటే 95% కన్నా అబోవ్ వచ్చిన స్టూడెంట్స్ 38 మెంబర్స్ ఉన్నారు. అండ్ మొత్తం 50 మెంబర్స్ కూడా 900 అండ్ అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళే. Okay. అంటే వి యూజ్డ్ టు టేక్ ఓన్లీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండి, క్వాలిటీ స్టూడెంట్స్. లక్ష్మీకాంత్ గారు, ఐఐటి స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది మీ దగ్గర. ఏంటి యాక్చువల్లీ ఇది? బికాజ్ ఐఐటి స్టూడెంట్స్ అంటే మనకి ఇంజనీరింగ్ అంటే ఐఐటికి ఉండే ఒక ఆరా గొప్పది. కానీ మీ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి చదువుకుంటారా ఏంటి? మన స్టూడెంట్స్ ఏంటంటే ఒక 6 మంత్స్ ఒక సెమిస్టర్ అనేది అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటే చదువుకొని వావ్. అక్కడి నుంచి మనకి ఏంటంటే వాళ్ళకి అక్కడ ఏదైతే స్కోర్ వస్తుందో ఆ స్కోర్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారండి. సో, దీనికి మనం ఒక క్రైటీరియాకి ఏంటంటే ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాము. ఎవరైతే ఆ టెస్ట్ క్వాలిఫై అవుతారో ఐఐటి గాంధీనగర్తో మనం ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాము. క్లియర్ చేసుకున్న స్టూడెంట్స్కి ఏంటంటే మనం ఐఐటి స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది ఇస్తాం. సో, ప్రతి ఒక్క స్టూడెంట్కి ఏంటంటే 2-1 నుంచి సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి 2-1లో ఒకసారి ట్రై చేస్తారు, 2-2లో ఒకసారి ట్రై చేయొచ్చు, 3-1లో ఒకసారి, 3-2లో ఒకసారి. అంటే 4 సెమిస్టర్స్లో ప్రతి స్టూడెంట్ కూడా దీనికి ట్రై చేయడానికి మనం ఎలిజిబిలిటీ అనేది ఇస్తున్నాము. ఎవరైతే క్లియర్ చేసుకుంటున్నారో దే విల్ గెట్ అడ్మిషన్ టు ద ఐఐటి అండ్ దే ఆర్ నాట్ సపోజ్ టు పే ఎనీ ఎక్స్ట్రా అమౌంట్. వాళ్ళ స్టూడెంట్స్తో పాటు అక్కడికి వెళ్తారు, హ్యాపీగా మనకి అక్కడ చదువుకుంటారు. చదువుకున్నాక అక్కడ ఏదైతే స్కోర్ వస్తుందో దాన్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. అండ్ మన ఆంధ్ర నుంచి కూడా ఒక అమ్మాయికి వచ్చేసరికి 2-1లో వచ్చిందండి. సో, ఫ్రమ్ రాజమండ్రి ఒక అమ్మాయికి వచ్చేసరికి మనకి డైరెక్ట్గా తను ఐఐటి గాంధీనగర్కి వెళ్తుంది. సో, ఫ్రమ్ ఆగస్ట్ టు వాట్ వీ కెన్ సే అక్టోబర్. చాలా గ్రేట్. అంటే ఐఐటి ఒక బెంచ్ మార్క్ అయిపోయింది అఫ్ కోర్స్. కానీ ఇప్పుడు స్కిల్ బేస్డ్ ఇండస్ట్రీలో జిఎల్ఏ యూనివర్సిటీ లాంటి స్టూడెంట్స్ కూడా తురుపుక్కల్లాగా దూసుకెళ్ళిపోతున్నారు. బట్ అయినా కూడా బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ ఉండాలంటే ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది లక్ష్మీకాంత్ గారు. సో దట్స్ ఆల్. అఫ్ కోర్స్ మీకు స్టూడెంట్ ఇంటేక్ నంబర్స్ చెప్పారు మీరు. బట్ మెయిన్ గా ఈ బీటెక్ లో ఉండే బ్రాంచెస్ మరొకసారి చెప్పండి మాకు. మనకి ఏంటంటే బీటెక్ లో మీకు మెన్షన్ చేసినట్టు మనం స్కిల్ ఫోకస్డ్ గా ఉండడానికి వితౌట్ స్పెషలైజేషన్ మన ఎటువంటి కోర్స్ కూడా మనం ప్రొవైడ్ చేయాలి. ప్రైవేట్ చేయాలి. యా. సో ఏమేం స్పెషలైజేషన్స్ yes అండి. మనం వీఆర్ హ్యావింగ్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ విత్ మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్. మైక్రోసాఫ్ట్ నుంచి 8 degrees అనేవి మనం సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాం. దానికి ఒక 120 సీట్స్ తీసుకుంటాం. అదర్ వచ్చేసరికి ఏంటంటే 7 డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఇన్ సిఎస్సి ప్రొవైడ్ చేస్తున్నాం. కానీ సెకండ్ ఇయర్లో స్టూడెంట్ ఆ స్పెషలైజేషన్ని ఆప్ట్ చేసుకునే ఆపర్చునిటీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకు ఈ పర్టికులర్ ప్యాటర్న్ అంటే బీటెక్ అనేది వాళ్ళకి ఒక క్లారిటీ లేకుండా ఒక స్పెషలైజేషన్ తీసుకోకుండా ఫస్ట్ ఇయర్ వాళ్ళు సిఎస్సి తీసుకొని ఫస్ట్ ఇయర్ అయిపోయినాక సెకండ్ ఇయర్కి వచ్చే ముందు ఏంటంటే వీఆర్ గోయింగ్ టు టేక్ ద స్పెషలైజేషన్ థింగ్స్ లైక్ కైండ్ ఆఫ్ ఏఐ విత్ సైబర్ సెక్యూరిటీ, ఏఐ విత్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ఏఐ విత్ డేటా సైన్స్, బిజినెస్ ఇన్ఫర్మేటిక్స్, ఐఓటీ విత్ రోబోటిక్స్ అండ్ అలానే గేమింగ్ టెక్నాలజీస్. ఇలా మనం ఒక 7 డిఫరెంట్ స్పెషలైజేషన్స్ పెట్టి స్టూడెంట్కి ఒక 1 year బీటెక్ లైఫ్ అయిపోయినాక ఇంట్రెస్ట్ అనేది తెలుసుకున్నాక దే కెన్ ఆప్ ది పర్టికులర్ స్పెషలైజేషన్ అండి. అండ్ అలానే ఇప్పుడు మనకి అదర్ దెన్ బీటెక్ సిఎస్లో హ్యూజ్గా ఉన్న డిమాండ్ ఉన్నది వచ్చేసరికి ఈసీఈ. సో ఈసీఈలో కూడా మనం ఏం చేసామంటే 50% ఈసీఈ అండ్ 50% సిఎస్సి అండి. 50% ఈసీఈ ఏదైతే ఉందో విఎల్ఎస్ఏ మీద మనం ట్రైన్ చేస్తున్నాం అండ్ రిమైనింగ్ 50% వచ్చేసరికి సిఎస్సి మీద మనం ట్రైన్ చేస్తున్నాం. సో దీనివల్ల ఏంటంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 4 years ఈ కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్ వచ్చేసరికి ఎదర్ బి గవర్నమెంట్లో ఉన్న ఈసీఈ రిలేటెడ్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం సిఎస్సి రిలేటెడ్ జాబ్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా ఎంత డిఫరెన్స్ వాళ్ళకి కనబడుతుంది అంటే ప్లేస్మెంట్ దగ్గర ఇది హ్యూజ్గా డిఫరెన్స్ కనబడుతుంది. కామన్గా ఎనీ కంపెనీ ఏ ఐటీ కంపెనీ వచ్చినా సరే అదర్ దెన్ సిఎస్సి ఏ డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకున్నా సరే బేసిక్ ప్యాకేజెస్ మాత్రమే వాళ్ళకి ఆఫర్ చేస్తారు. కైండ్ ఆఫ్ ఏంటంటే 5 lakhs to 5.5 ఆఫర్ చేస్తారు. బట్ సిఎస్కి వచ్చేసరికి మినిమంగా 7 lakhs అనేది ఆఫర్ చేస్తారు. అక్కడ వచ్చేసరికి ఈ బ్రాంచ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఆ 7 lakhs బ్రాకెట్లోకి వాళ్ళు వెళ్తారు. అదొక బెనిఫిట్. అండ్ అట్ ద సేమ్ టైం ఎంటెక్ చేసుకోవాలన్నా ఏదర్ బి సిఎస్లో కావస్తే సిఎస్లో చేసుకోవచ్చు, ఈసీ డిపార్ట్మెంట్లో కావస్తే ఈసీలో చేసుకోవచ్చు. చాలా మంది యాక్చువల్లీ కోర్ సైన్సెస్ ఇష్టపడుతున్నారు. yes ఇప్పుడు ఈ జనరేషన్ లో అందరూ
కేవలం ప్రోగ్రామింగ్, కోడింగ్ ఇవి కాకుండా కోర్ సైన్సెస్ కోసం కూడా మీరు ఆ కేటగిరీని అలా తీసి Yes, పెట్టారు. సో వీఆర్ హ్యావింగ్ సో మెనీ ప్రీ డిఫైన్డ్ కోర్సెస్ అండి. అది. సివిల్ విత్ అండ్ యూ విల్ అడ్వైజ్ మైనస్. దెమ్ కదండి ఏ Yes. కోర్స్ బెస్ట్ అని చెప్పి. Yes, we will give the complete counseling for them అండి. Right. And based on the students eligibility and available like తనకున్న లెవెల్స్ ని బేస్ చేసుకొని మేము కోర్స్ అనేది గైడ్ చేస్తాం. అండ్ ఎప్పుడు కూడా మన ఒక యూనివర్సిటీ ఫౌండరే స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి ప్లేస్మెంట్స్ ఎంఓయూస్ ద్వారా ప్లేస్మెంట్స్ 100% గ్యారంటీ చేయడం తక్కువగా చూస్తుంటాం. సో Yes. అలా చూస్తే మనకి ఐ థింక్ జిఎల్ఏ యూనివర్సిటీలో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. Yes అండి. వి విష్ ఆల్ ద స్టూడెంట్స్ ఆల్ ద బెస్ట్. లాస్ట్లో మా ఆడియన్స్కి మీరు చెప్పాల్సిన విషయం 3 రీజన్స్ వై దే షుడ్ కన్సిడర్ దే షుడ్ ప్రిపేర్ ఫర్ జిఎల్ఏ యూనివర్సిటీ అడ్మిషన్. సో బేసిక్గా థింగ్ ఏంటంటే మన స్టూడెంట్స్ అందరికి కూడా మెయిన్ డ్రీమ్ వచ్చేసరికి ఐఐటి అండి. సో జిఎల్ఏ యూనివర్సిటీలో ఏంటంటే ఒక సెమిస్టర్ ఎదర్ బి 2-1 కానీ 2-2 కానీ 3-1 కానీ 3-2 కానీ ఒక సెమిస్టర్లో మనం ఏంటంటే ఐఐటి గాంధీనగర్కి వెళ్ళి చదువుకునే ఆప్షన్ అనేది యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి పెయిడ్ ఇంటర్న్షిప్స్ 100% పెయిడ్ ఇంటర్న్షిప్స్ అనేది మనం ఎష్యూర్ చేస్తున్నాం. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి స్మాల్ బ్యాచ్ అండ్ ఫోకస్ లెర్నింగ్ అండి. ఇట్స్ కంప్లీట్లీ ఏంటంటే మనకి లిమిటెడ్ స్ట్రెంత్ క్లాస్ రూమ్లో ఓన్లీ 30 మంది మాత్రమే ఉండి మన ఎడ్యుకేషన్ అనేది కండక్ట్ చేస్తాం. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ సో యూ మెన్షన్డ్ యాజ్ అ 3 బట్ వీఆర్ హ్యావింగ్ ఎ 6 మెయిన్ యూఎస్పీస్ అండి. లక్ష్మీకాంత్ గారు వీఆర్ వెరీ వెరీ అంటే ఇంప్రెస్డ్. ఇంత మంచి యూనివర్సిటీ అసలు కంప్లీట్లీ స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అది కూడా సామాన్యమైన ప్లేస్మెంట్స్ కాదు, తక్కువలో తక్కువ మీరు చెప్తున్నది 6-7 No, we are guaranteeing for the 15 LPA అండి. 15 LPA Yes, average package. పర్టికులర్ కోర్స్ యావరేజ్ ప్యాకేజ్ 15 lakhs జీతం తోటి క్యాంపస్ లోంచి బయటికి అడుగు పెడితే స్టూడెంట్ పేరెంట్స్ కి అంతకంటే ఆనందం ఏముంటుంది. Yes అండి. సో తప్పకుండా ఈసారి అడ్మిషన్ ఇంటర్వ్యూకి అండ్ రిటర్న్ టెస్ట్ కూడా గేరప్ అయిపోతారు మన స్టూడెంట్స్ అందరిని Yes ఆశిద్దాం. అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్ సార్. Sure. అండ్ వీ హోప్ టు ఇంటరాక్ట్ విత్ యూ అగైన్ అండ్ అగైన్ టు నో మోర్ బికాస్ అడ్మిషన్ సీజన్ కొంతకాలం పాటు వెళ్తుంది బట్ లిమిటెడ్ సీట్స్ కాబట్టి తొందరగా త్వరపడాలి అందరూ కూడా. Yes ఎలా అండి. అప్లై చేయాలి సార్? స్క్రీన్ మీద ఉండే నంబర్ కాల్ చేస్తారు Yes ఐ అండి. థింక్. అండ్ వెబ్సైట్ లో కూడా మీరు చూడొచ్చు జిఎల్ఏ యూనివర్సిటీ గురించి. Yes అండి. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా మన వెబ్సైట్లో లాగిన్ చేసుకుంటే సో నేను డెఫినెట్లీ వీ విల్ గివ్ యూ ద కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళకి ఆన్లైన్లో ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాము. అండ్ ఆఫ్టర్ దట్ వీ విల్ బుక్ ఏ స్లాట్ ఫర్ ద ఇంటర్వ్యూ. అండ్ ఇంటర్వ్యూ కూడా క్లియర్ అయిన తర్వాత దే విల్ గెట్ ద రిజల్ట్. సో ఇఫ్ దే గెట్ ద ఇఫ్ దే క్లియర్ ద బోత్ ద థింగ్స్ దే విల్ గెట్ అడ్మిషన్ టు అవర్ యూనివర్సిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీకాంత్ గారు. Sure. We wish all the students all the very best.